ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రైతు భరోసా డబ్బులు అన్నదాతలకు చెల్లించిన సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు డీజే పాటలతో కాంగ్రెస్ జెండాలు పట్టుకుని పట్టణంలో పురవీధుల గుండా మహిళా నేతలు బతుకమ్మ ఆటలాడగా యువకులు కాంగ్రెస్ పాటలపై స్టెప్పులు వేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రైతు భరోసాను అందించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. 9 రోజులుగా 9 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అన్నదాతలకు వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా నడుస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలెవరికి న్యాయం జరగలేదన్నారు. భాజపా దేవుని పేరు చెప్తూ ప్రజలకు శటగోపం పెడుతుందన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెల్ముల రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మిర్యాల్కర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షులు వనిత, యూత్ విభాగం మండల అధ్యక్షులు రంజాని నరేష్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మిరుదొడ్డి భాను, సోషల్ మీడియా కన్వీనర్ యదునూరి భానుచందర్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, బద్దిపడిగే ప్రతాప్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, ఎల్లగౌడ్, మహేందర్ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, మట్టా రమణారెడ్డి, తాడేపు కొమరయ్య, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నేతలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వానాకాలం పంట వేసుకున్నటువంటి తరుణంలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలని రైతు ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఏకకాలంలో ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఆ 2 లక్షల రుణమాఫీ జరిగింది. అన్ని పథకాలు కూడా ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ దోపిడీ పాలనతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి రైలు పట్టాలాగా ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి యువ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరం కూడా మనం రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజు ఆర్థిక విధ్వంసం ఎంత జరిగిందంటే ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో కేవలం బిస్కెట్లకి 8 కోట్ల రూపాయలు బిస్కెట్లు తినారట. ఇది సమావేశాలు మన సెక్రటరీతో సమావేశం అంటే ఒక 8 బిస్కెట్లలో 8 కోట్ల రూపాయలు తిన్నారంటే ఇక రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద పథకాల పేరు మీద అన్ని భూదోపిడీ అన్నింటిలో మొత్తం దోపిడీ చేసి రాష్ట్రాన్ని బీహార్ దొంగలు ఏ విధంగా దోచుకున్నారో, చెత్తి గ్యాంగ్ ఏ విధంగా దోచుకున్నారో ఈ గులాబీ గ్యాంగ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చి బాగుపడ్డదంటే కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడ్డది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదలందరూ బాగుపడ్డారు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ రోజు కేవలం పైరవులు చేసి డబ్బు పెట్టుకుని మాత్రమే వాళ్ళ పైరవులు వాళ్ళ భజన చేసే వాళ్ళకి ఎంచుకున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పైరవి లేకుండా పారదర్శకతతోని ఊళ్ళో ఎవరున్నారు లేరు అందరినీ చూసి ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు చూసుకున్నాం. నిన్ననే ఖాతాలో డబ్బులు వేయడం రైతులకు వేయడం జరిగింది. అలాంటి ఎలక్షన్ లో ముందు ఎన్నో 6 గ్యారెంట్లు ఇచ్చిలో ఇంట ఇస్తలేరని ఏలెత్తి చూపించడం ముందున్న ప్రభుత్వం ఇది ఏలెత్తి చూపించడం కాదు, మా కూడా ఏలు చూపించే ముందు కూడా వస్తుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఎన్నో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు మన మహిళలకు ఐకేపీ సెంటర్లు కానీ ఎన్నో పథకాలు ముందుకు మహిళలకు ముందుకు సాగడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో ఇదే ముందుకు తీసుకెళ్తుంది. మన గౌరవ అన్నకు గౌరవించే నరేంద్ర అన్న గారికి జిల్లా నాయకులకు అందరికీ కొలం భగవంతుని ఆర్జీనన్న గారికి అందరికీ నాయకులకు నాయకులకు చేస్తూ మనకు వచ్చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచులకు ఎంపీలకు
పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మహిళలకు ముందుకు వెళ్ళాలంటే మన గ్రూప్లలో కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి అందులో కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మన ఇల్లు కట్టుకోవాలని నేను మన ఇందిరమ్మ మన మధ్యతరగతి కుటుంబాన్ని గుర్తించింది కాబట్టి మన ఇసుక తీసుకొని కట్టుకోవాలి. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో అందులో రైతాంగానికి మరి ఈ 2 రోజుల నుంచి మరి రైతు భరోసా పెట్టుబడి కింద 9 రోజుల్లో 9,000 కోట్లపై ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇలా రైతు భరోసా అందిస్తా ఉన్నారు. ఆల్రెడీ 4 ఎకరాల వరకు కూడా ఇప్పటి బట్టి 9వ తారీఖు వరకు కూడా రైతుల యొక్క ఫోన్లు టీంగు అంటూ మెసేజెస్ మీ ఖాతాలో డబ్బులు పడుతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఇటు రైతాంగానికి అటు ఉద్యోగస్తులకు ఇటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇస్తే మరి ఈ రాష్ట్రాన్ని దోచుకుంది 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ. మరి నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు వాళ్ళ ఇంటికి పోయినాయి, పదవులు కూడా వాళ్ళ కుటుంబానికి పోయింది. కానీ 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా అభివృద్ధి శిఖరాలు ఫలాలు వస్తలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడుగా మరి 6 గ్యారెంటీ పథకం చేస్తాం. ఈ దోపిడీ దొంగలను పారదోలాలి, ఈ బానిస సంఖ్యల నుంచి ఈ ప్రజలు బయటకు రావాలి అని వారికి సందేశం ఇయ్యగానే ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అనేక రకాల ఇంత ముందు ఎలాంటి నిబంధనలు చెప్పారు. ఇలా సెక్రటరీతో 8 కోట్ల రూపాయలు అధికారులు వారి పరిపాలన నాయకులందరూ 8 కోట్ల రూపాయల బస్కెట్లు ఇవ్వాలని లెక్క చూపిస్తే మరి చూడండి గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా దోసుకొచ్చిందో మనందరం గ్రహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మరి 60,000 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఇస్తే మరి వాళ్ళు దిగిపోయేసరికి 8 లక్షల కోట్ల అప్పు చేసి పోయిండ్రు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి మీకు అప్పులు వడ్డీలు కడుతూ అసలు తీరుస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ మరి అభివృద్ధి ఫలాలను కూడా ఒకవైపు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు తోడు గుర్రాలపై ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది. ప్రజల ఆలోచన చేయండి. అది బీజేపీ ఏం లేదు, జై శ్రీరామ్ అంటుంది. దేవుని పేరు మీద ఓట్లు దండుకొని మన వ్యక్తి మీద శనగోపం పెడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళం ప్రజలందరం మిగతా పార్టీలో అందరూ కూడా మొత్తం దేవుళ్ళని మొక్కలేమా? కానీ మేము ఏం పని చేస్తాం, మేము ఏం అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామాలను ప్రజలకు అందించే సేవలు ఏ విధంగా చేస్తామని మేము బియ్యం ఇస్తామా, చదువు సక్రమంగా ఇస్తామనేటువంటి చెప్పుకుంటూ మేము ముందుకు పోతున్నాం. కానీ బీజేపీ మాత్రం దేవుడి పేరు మీద శనగోపం పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా దాని ఉనికి కోల్పోయింది. ప్రజలలో స్వీకరించుకునే పరిస్థితి వచ్చింది. దాని ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆందోళన వస్తుంది. ఏదన్నా ఒక రకంగా ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ముందుగానే కార్యక్రమాన్ని ఇక 6 గ్యారెంటీ పథకాలు ఇద్దలేరు, 2500 ఇద్దలేరు, పెన్షన్ ఇద్దలేరు అని చెప్తా ఉన్నారు. మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఏదైతుందో మొత్తం సర్వనాశనం చేసినావు, విధ్వంసం చేసిపోయినావు. కాబట్టి అన్ని పథకాలు కూడా మేము ప్రజలకు అందిస్తూనే ఉన్నాం. ఇది ఒక మిగిలినటువంటి ఏదైతుందో పెన్షన్లు కూడా ఈ మధ్యలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. దయచేసి ప్రజల ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అయితేనే
మీకోసం, ప్రజల కోసం, మీకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ బీజేపీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని రెండు పార్టీలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే ప్రయత్నం చేస్తే, కాబట్టి మీరే ఆ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలపాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించండి. గెలిపిస్తే అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలలో, ఇటు మండలాలలో, ఇటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అందుతాయని తెలియజేస్తున్నాం.